అమ్మ ఒడి 6,392 కోట్లు వేశారు గత ఏడాది. అంటే వీళ్ళు చెప్తున్న లెక్కే. సాక్షి జగన్ ఉంటే నేరుగా లబ్ధాలకు అందేది అనేది 6,392 కోట్లు చూపించింది. అంటే ఇక్కడ ఏమని చెప్పింది, ఏది ప్రతి విద్యార్థికి కావాల్సిన దాని ప్రకారం 12,600 కోట్లే 5,387 కోట్లే కేటాయించారంటోంది. అంటే అమ్మ ఒడిలో ఇచ్చే ఒక విద్యార్థికి తగ్గట్టుగా కూడా ఇవ్వలేదని ఇక్కడ. అది అంటే ఈ కేటాయింపు ప్రకారం చూసుకుంటే తల్లికి వందనం పథకం అమలుకి డబ్బు సరిపోదు. దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే 2 కోణాలు ఉంటుంది. ఇంట్లో ఇద్దరికి కాకుండా ఒకరికే ఇస్తారు, ఎంతమంది ఉంటే అంతమందికి అని కాకుండా. నెంబర్ 1. 2 లక్షల మంది ఏమో తగ్గారని చెప్పారుగా మొన్న, కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు. ఆ కోణం అంటే ఒకరికి అంటే మళ్ళీ మాట తప్పినట్టు అవుతుంది. ఇప్పుడు దాంట్లో లెక్కనైతే అన్ని ఫస్ట్ ఏడాదిలోనే చేస్తామన్న మాట తప్పలేదా? ఓకే, అంటే పథకం అమలు చేయకుండా ఉండడం వేరు, పథకం ప్రవేశపెట్టి నేను ఒకరికే ఇస్తాను లేదంటే వచ్చే ఏడాది ఇంకోటికి ఇస్తానంటే. ఇప్పుడు వాలంటీర్ 10,000 మాట తప్పలేదా? లేకపోతే కనుక సచివాలయ వ్యవస్థను అదే అన్నాను, పథకం పూర్తిగా పక్కన పెట్టేస్తే ఓకే, అమలు చేస్తానని చెప్పి అందులో ఎలాంటి సచివాలయ వ్యవస్థ దాన్ని ఏం చేశాడు జిమ్మిక్ కావాలా? నా పాలసీ నాది అనే రూట్లోనే ఉన్నది ప్రభుత్వం. అది మంచిగా చేయడం అన్నది కాలం డిసైడ్ చేయాలి. ఇందులో 2 కోణాలు కనబడుతుంది. ఒకటి వీళ్ళు చెప్తున్న ప్రకారం 12,000 కోట్ల రూపాయలు అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి